నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతం మనతో పాటు నెక్స్ట్ జెన్ ఫైనాన్షియల్ సొల్యూషన్స్ నుంచి సీనియర్ ఫైనాన్షియల్ ప్లానర్ మెరుపుల మధు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ మధు గారు నమస్తే. సార్ నమస్తే విష్ణు గారు. సార్ మధు గారు, ఇప్పుడు అందరూ కూడా వెల్త్ క్రియేషన్ అంటుంటారు ఎక్కువగా కూడా. సో అసలు ఈ వెల్త్ క్రియేషన్ అనేది చేయడానికి మనకున్న మార్గాలు ఏంటి? వెల్త్ క్రియేషన్ చేయడానికి సపరేట్గా ఏదైనా ఒక పర్టికులర్ ఫార్ములా ఉంటుందా, లేదంటే ఒక ఫ్లోలో అలా వెళ్ళిపోవాలంటారా? సార్ మనందరికి తెలిసిన ఫార్ములానే వెల్త్ అనేది కాంపౌండ్లో మనకి క్రియేట్ అవుతుంది, కాంపౌండ్ రిటర్న్లోనే. సో మీరు ఫార్ములాలో ప్రతి ఒక్కరు A=P/1+R/100/N ఇది వెల్త్ క్రియేషన్ ఫార్ములా. కాకపోతే మనం అందరం ఫోకస్ చేసేది ఏంటంటే ఇందులో రిటర్న్. నాకు రిటర్న్ ఎంత వస్తుంది, ఓన్లీ రిటర్న్ అని చెప్పేసి పరిగెత్తా ఉంటారు. ఇప్పుడు యంగ్స్టర్స్ మీరు చూడండి, చాలా మంది ఓవర్ నైట్ వెల్త్ క్రియేట్ చేద్దామని చెప్పేసి రకరకాల మిస్టేక్స్ అనేది చేస్తూ ఉంటారు. ఓల్డేజ్ పర్సన్స్ దగ్గర చూసుకున్నట్టయితే మనకి వాళ్ళ యొక్క రిటర్న్ అనేది ఎందుకు, వెల్త్ క్రియేషన్ అనేది ఎందుకు అవ్వట్లేదు అని అంటే వాళ్ళ యొక్క లార్జర్ పోర్షన్ అనేది ట్రెడిషనల్ ఇన్వెస్ట్మెంట్లలో ఉంటుంది. ట్రెడిషనల్ ఇన్వెస్ట్మెంట్ ల్యాండ్ కానీ, గోల్డ్ కానీ, ఎఫ్డి కానీ ఉంటుంది. ఇండియాలో ఈక్విటీలో ఇన్వెస్ట్మెంట్ అనేది లేదు. ఇండియాలో ఇప్పటికీ ఈక్విటీ ఇన్వెస్టర్స్ 4.8% ఉన్నారు. కానీ ఓవర్ ద లాంగ్ టైంలో మీరు ఎక్కడైనా చార్ట్స్ చూడండి, మీరు మన స్క్రీన్ పైన ఉన్న చార్ట్లో కూడా మీరు చూసినట్టయితే లాస్ట్ 10, 15, 20, 30 ఇయర్స్లో కూడా గోల్డ్లో కానీ, సిల్వర్లో కానీ, సెన్సెక్స్ ఇచ్చిన రిటర్న్లో కానీ కంపారిజన్ చేసుకుంటే హైయెస్ట్ రిటర్న్ అనేది మీకు ఎక్కడ డెలివర్ చేసింది, హైయెస్ట్ రిటర్న్ డెలివర్ చేసింది ఈక్విటీ. మన పోర్షన్ అనేది ఈక్విటీలో లేదు. సో అప్పుడు ఏమవుతుంది, వెల్త్ క్రియేషన్ అనేది కాదు. మరి ఓన్లీ ఈక్విటీలో ఇన్వెస్ట్మెంట్ చేస్తేనే మనకి వెల్త్ క్రియేట్ అయిపోతుందంటే అది కూడా కాదు. ఎందుకంటే ఈక్విటీలో ఇన్వెస్ట్ చేయడం ఎంత ముఖ్యమో ఆ పర్పస్ అనేది అంత ముఖ్యం. మన దగ్గర ఒక పర్పస్ లేదు, మన దగ్గర ఒక టార్గెట్ లేదు. నెక్స్ట్ నేను 15-20 ఇయర్స్లో నేనేం క్రియేట్ చేయాలనుకుంటున్నాను, అదొక పర్పస్ లేనప్పుడు ఏమవుతుంది, రకరకాల డైవర్సిషన్ వచ్చేస్తాయి. మరి ఇంకొకటి ఏంటంటే మన ఇండియాలో ఇంకో ప్రాబ్లం ఏంటంటే ఇన్ఫ్లుయెన్సర్ చూసి ఇన్వెస్ట్మెంట్ చేయడం కానీ, బయట మనకేంటంటే రకరకాల అడ్వైజ్లు. ఇప్పుడు చూడండి, ఒక అడ్వైజ్ ఇవ్వడం వల్ల వాళ్ళకేం నష్టం లేదనుకోండి, వాళ్ళు రకరకాల అడ్వైజ్లు ఇస్తారు. ఇప్పుడు ఒక డాక్టర్ అడ్వైజ్ ఇచ్చాడు అనుకోండి, తన ప్రొఫెషన్ కి ఎఫెక్ట్ అవుతుంది. ఒక లాయర్ మిస్టేక్ చేశారంటే తనకి ఫ్యూచర్ కస్టమర్స్ కి ఇబ్బంది అయిపోతుంది. కానీ ఒక సలహా ఇచ్చే వాళ్ళకి ఏం నష్టం ఉండదు. సో సలహా ఇచ్చేటప్పుడు మన వాళ్ళు చూడండి, ట్రెడిషనల్ గా మనం చేసే లార్జ్ పోర్షన్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అంతా కూడా మనం తీసుకున్న సలహాలతోనే ఉంటుంది. ఫాదర్ కానీ, మదర్ కానీ, నైబర్ కానీ, ఫ్రెండ్ కానీ సలహా ఇస్తాడు. మనం ఎక్స్పర్ట్ దగ్గర నుంచి సలహా తీసుకోవడం మానేసాం. ఎక్స్పర్ట్ దగ్గర నుంచి సలహా తీసుకోవడం మానేసి వెల్త్ క్రియేషన్ కు రకరకాలుగా వెతుకుతూ ఉన్నాం. నిజానికి ఇప్పుడు గోల్డ్ ఎంత రిటర్న్ ఇచ్చిందో మనకు స్క్రీన్ పైన ఉంది, సిల్వర్ ఎంత రిటర్న్ ఇచ్చిందో ఉంది, ఈక్విటీ ఎంత రిటర్న్ ఇచ్చిందో ఉంది. కానీ ఒక పర్టికులర్ సెగ్మెంట్ లో మనం ఎంత టైం స్పెండ్ చేసాం, మన గోల్ ఏంటి, అది ఎవరు చెప్తారు? వెల్త్ క్రియేషన్ ఇక్కడ ఎలా ఉంటుందంటే అందరూ అన్ని అవసరాల కోసం ఆయా రంగాలలో నిపుణులైన వారిని సంప్రదిస్తారు. బట్ ఒక ఫైనాన్షియల్ సెక్టార్ లో మాత్రం సూపర్, ఒక ఫైనాన్షియల్ ప్లానర్ నో లేదంటే ఒక వెల్త్ అడ్వైజర్ ను ఎవరు అప్రోచ్ కారు. ఇంకా మీది నుండి దీనిలో ఏమవుతుందని అంటే మీరు డైరెక్ట్ లో వెళ్తే 0.5% లాస్ అయిపోతారు, 30 ఇయర్స్ లో 3 కోట్లు లాస్ అయిపోతున్నారు అని చెప్తారు. కానీ ఇప్పుడు రోజు డేటా చూసుకున్నట్టయితే డైరెక్ట్ ఇన్వెస్టర్స్ మాక్సిమం డ్యూరేషన్ ఇన్ ఈక్విటీ 6 months to 1.5 years. యాక్చువల్గా మన ఈక్విటీ ఎప్పుడు సేఫ్ అనుకుంటాం, మోర్ దెన్ 6 years 7 years ఉన్నప్పుడే మీ వెల్త్ క్రియేట్ అవుతుందని చెప్పేసి మనం చెప్పుకుంటాం. కానీ నిజానికి అలా జరుగుతుందా? జరగట్లేదు. ఎందుకనంటే ఈక్విటీలో ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు, వెల్త్ క్రియేషన్ కోసం జర్నీ స్టార్ట్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ మధ్యలో ఇంటరప్ట్ అయిపోతారు. ఎప్పుడు ఇంటరప్ట్ అవుతారు? 3 రకాలుగా సిచ్యువేషన్స్ వస్తాయి. ఒకటి, రిటర్న్ తీసుకున్న వాళ్ళు మంచి రిటర్న్ తీసుకున్నాం ఇంకా విత్డ్రా చేసేస్తాం. సెకండ్ పర్సన్స్ ఏం చేస్తారు, అసలు రిటర్న్ అనేది తీసుకోలేదు, అరే రిటర్నే రావట్లేదు, దీనికంటే నాకు ఎఫ్డీలో పెట్టుకున్న రిటర్న్ వచ్చి 6% అని చెప్పేసి వాళ్ళు స్టాప్ చేసేస్తారు. థర్డ్ టైప్, రిటర్న్ లాస్ అయిన వాళ్ళు, అంటే మనకి ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ పెట్టిన వాల్యూ కంటే కరెంట్ వాల్యూ అనేది తక్కువైన వాళ్ళు. ఈ 3 సందర్భాల్లో కూడా వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ రాంగ్ డిసిజన్ తీసుకునే అవకాశం అనేది ఎక్కువ. సో మరి ఇప్పుడు వీళ్ళకి హెల్ప్ చేయాలంటే ఎవరు ఉండాలి? ఒక ప్రాపర్ ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ ఉండాలి. ప్రాపర్ ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ మీతో కలిసి నడిచి మీ పోర్ట్ఫోలియోని తను అర్థం చేసుకొని తను మీ పోర్ట్ఫోలియోతో తన యొక్క ఎఫర్ట్స్ పెడుతూ మీకు డైరెక్షన్ ఇస్తూ మిమ్మల్ని లాంగ్ టర్మ్ కి నడిపించే వ్యక్తి ఫైనాన్షియల్ అడ్వైజర్ ఉంటారు. డెఫినెట్లీ లాంగ్ టర్మ్ లో ఈక్విటీలో మరి ఎందుకు పెట్టాలి? దాని దగ్గర కూడా నేను ఒక స్టోరీ చెప్తాను. ఇప్పుడు అందరికీ తెలుసు, ఇండియా గ్రోయింగ్ కంట్రీ, ఇండియా గ్రోత్ స్టోరీ వెరీ స్ట్రాంగ్. మనం 10 trillion ఎకానమీకి మనం ట్రై చేస్తున్నాం నెక్స్ట్ 2030 వరకు. ఓకే, ఆ టైంలో
మనం ఈ గ్రోత్ స్టోరీలో మనం ఉండాలని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రోత్ ఎలా క్రియేట్ అవుతుందండి, మనం చేసే ఎర్నింగ్స్, కంపెనీ యొక్క కార్పొరేట్ ఎర్నింగ్స్ వల్ల మార్కెట్ గ్రో అవుతుంది. లాంగ్ టర్మ్ లో అయితే ఇది ఒకటే ఫార్ములా. సెంటిమెంట్ అనేది టెంపరీ, మార్కెట్ అనేది టెంపరీగా ఎప్పుడు ఎఫెక్ట్ అవుతుంది, డిఫరెంట్ రీజన్స్. ఒక్కొక్కసారి నిన్న మొన్న ఒక ఛానల్లో వచ్చింది, మార్కెట్ ఫాలో అయింది, రీజన్ లేదు. అంటే మార్కెట్ ఎందుకు ఫాలో అవుతుందో రీజన్ ఉండదు, కానీ ఎందుకు గ్రో అవుతుంది అనేది పాస్ట్ పర్ఫార్మెన్స్ ఉంది. అలాగే మనకు స్ట్రాంగ్ గా జీడిపి గ్రో అయింది, ఇన్ఫ్లేషన్ ఉంది అంటే మార్కెట్ గ్రో అవుతుంది, కార్పొరేట్స్ ఎర్న్ చేస్తారు. రెండోది ఇంతకుముందు చెప్పినట్టుగా ఇండియాలో యంగ్ పాపులేషన్ అనేది ఎక్కువ. యంగ్ పాపులేషన్ ఎప్పుడైతే ఎక్కువ ఉంటుందో అప్పుడు ఎర్నింగ్ అనేది ఎక్కువ ఉంటుంది, కన్జంప్షన్ అనేది ఎక్కువ ఉంటుంది. డెఫినెట్ గా మార్కెట్స్ లో కార్పొరేట్స్ అనేది ప్రాఫిట్స్ తీసుకుంటాయి. ప్రాఫిట్ తీసుకున్నప్పుడు మీ యొక్క షేర్స్ పెరుగుతాయి, షేర్స్ పెరిగినప్పుడు మ్యూచువల్ ఫండ్ పెరుగుతుంది. సో ఈ వెల్త్ క్రియేషన్ ఫార్ములాలో మనం ఇంతకుముందు అనుకున్నట్టుగా మరి ఈక్విటీ అనేది మంచి రిటర్న్ ఇస్తుందని చెప్పుకున్నాము. ఇండియా ఒక గ్రోత్ స్టోరీ గురించి కూడా మనం మాట్లాడుకున్నాము. సో వెల్త్ క్రియేషన్ లో మనం ఒక పర్టికులర్ అడ్వైజర్ ద్వారా మనం స్టార్ట్ చేసాం జర్నీ స్టార్ట్ చేసిన తర్వాత పర్టికులర్ ఇప్పుడు ఏంటంటే అడ్వైజర్ ద్వారా ఎందుకు స్టార్ట్ చేయాలంటే దానిలో కూడా కొన్ని రకాల ఫెసిలిటీస్ మన కస్టమర్స్కి ఉన్నాయి. ఎందుకనంటే అడ్వైజర్ దగ్గర మీ యొక్క రిస్క్ అనలైజ్ చేసే టూల్స్ ఉంటాయి, మీ పోర్ట్ఫోలియో రివ్యూ చేసే టూల్స్ అనేవి ఉంటాయి. ఇండియాలో వీరి చాలా తక్కువ. మనం ఈ రోజులో ఈక్విటీ స్టార్ట్ చేసిన ఎవరినైనా అడగండి, వాళ్ళ దగ్గర అసలు దేని యూస్ స్టార్ట్ చేశారంటే పాస్ట్ పర్ఫార్మెన్స్ చూసిన వాళ్ళు ఏమవుతారు, మార్కెట్ ఎప్పుడైతే డౌన్ అవుతుంది, ఇప్పుడు జీరోదా కానీ డిఫరెంట్ పేటిఎం కానీ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఇన్వెస్ట్ చేసిన ప్రతి ఇన్వెస్టర్ మార్కెట్ డౌన్ అయినప్పుడు ప్యానిక్ అయిపోతుంది. ఎందుకంటే ఆయన దగ్గర విజన్ లేదు. మార్కెట్ లో ఇప్పుడు ఫ్యూచర్ లో నేను ఒక 20 years లో 15 years లో నేను ఏం చేయాలనే విజన్ లేదు. మార్కెట్ డౌన్ అవుతుంది అంటే ఇంకేం వస్తాడు, ప్యానిక్ అయిపోయి విత్డ్రా చేసేస్తాడు. మోస్ట్ ఆఫ్ రీటైల్ ఇన్వెస్టర్స్ ఇన్ ఇండియా ఈ మిస్టేక్స్ కంటిన్యూస్ గా చేస్తున్నారు. ఇప్పుడు కోవిడ్ టైంలో ఏమైంది, మార్కెట్ అంతకు చాలా డౌన్ లోకి వెళ్ళిపోయింది మార్కెట్. అప్పుడు ఏం చేస్తారు, మరి ఇన్వెస్టర్స్ అందరు కూడా విత్డ్రావల్ చేసేసారు, మళ్ళీ పెరుగుతున్నప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేశారు. వెల్త్ ఎలా క్రియేట్ అవుతుంది? ఈక్విటీలో వెల్త్ క్రియేట్ చేసుకోవాలి అంటే ఫస్ట్ ఇండియా యొక్క గ్రోత్ స్టోరీని అర్థం చేసుకోవాలి, అడ్వైజర్ ని పెట్టుకోవాలి. దాని తర్వాత ప్రాపర్ గా ఎలాంటి డిస్టర్బెన్సెస్ లేకుండా మీ యొక్క ఇన్కమ్, మీ యొక్క కెపాసిటీ ఇప్పుడు 100 rupees అయితే 2 rupees ఇన్వెస్ట్మెంట్ చేస్తా అంటే మీ వెల్త్ క్రియేట్ అవ్వదు. చాలా మందికి ఇది ఒక పెద్ద కన్ఫ్యూజన్. సార్ మా దగ్గర అయితే ఆస్తులు ఉన్నాయి కానీ అవసరానికి డబ్బులు లేవంటే మీ ఇన్వెస్ట్మెంట్ అలా ఉంది. మరి ఇప్పుడు మీరు ఏ ఇండియన్ హౌస్ హోల్డ్ అయినా చూడండి, మెజారిటీ ఆఫ్ పర్సన్ రియల్ ఎస్టేట్, గోల్డ్ అని ఎఫ్డీలో ఉంటుంది, ఈక్విటీలో ఉండవు. దానివల్ల ఏమైపోతుంది, సమయానికి డబ్బులు ఉండవు. ఆస్తులు ఉంటాయి కానీ సమయానికి డబ్బులు ఎప్పుడైతే మీ దగ్గర లేవో మీరు అప్పు చేస్తారు, లేదా బయట నుంచి లోన్ తీసేసుకుంటారు, క్రెడిట్ కార్డ్ స్వైప్ చేస్తారు. క్యాష్ పూర్ లాంటిది చాలా వీడియోలో మనం చూసుకున్నాం కదా. ఆ టైంకి ఏమవుతుంది, మీరు ఒక్కసారి కానీ లోన్ తీసుకున్నారంటే మీ భవిష్యత్తు ఇన్కమ్ ని మీరు ఈ రోజు ఖర్చు చేసినట్టే. భవిష్యత్తు ఇన్కమ్ ఈ రోజు ఖర్చు చేస్తే భవిష్యత్తు ఎట్లా డిఫికల్ట్ అయిపోతుంది మనకి. సో దాన్ని మీరు ఇప్పుడు ఏం చేయాలి, వెల్త్ క్రియేషన్ లో నంబర్ 1 మీరు లాంగ్ టర్మ్ విజన్, మాక్సిమం మీరు ఎంత ఇన్వెస్ట్మెంట్ చేయగలుగుతారు లాంగ్ టర్మ్ కి అది డిసైడ్ చేసుకోవాలి. మీకు ఒక కార్పస్ క్రియేట్ చేసుకోవాలి, ఫ్యామిలీకి ఒక కార్పస్ ఉండాలి. నేను చెప్పేది ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ అనేది ఏం పర్పస్ పెట్టుకుంటాం అంటే చాలా మంది హైయర్ ఎడ్యుకేషన్ సార్, మా పిల్లలకు మ్యారేజ్ కోసం సార్ అని చెప్పేసి రిటైర్మెంట్ అని అంటారు. వీటి అన్నిటి కలిపి మీరు ఒక కార్పస్ టార్గెట్ చేయండి. ఫ్యామిలీ అంతా కలిసి హస్బెండ్ అండ్ వైఫ్, వీలైతే పేరెంట్స్ కూడా కూర్చొని మన యొక్క భవిష్యత్ అవసరాలు ఏంటి, మనం ఏం చేస్తే ఆ అవసరాలను ఈజీగా క్లియర్ చేయగలుగుతాం. ఇప్పుడు చూడండి, చిల్డ్రన్ మ్యారేజ్ కానీ మీకు వాళ్ళ ఎడ్యుకేషన్ కానీ మీరు ప్లాన్ చేసినా చేయకుండా ఆగవు. అయితే ప్లాన్ చేస్తే బాగుంటుంది, ప్లాన్ చేయకుండా ఆగదు. కానీ కొన్ని ఎమర్జెన్సీలు వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మెడికల్ ఎమర్జెన్సీ ఉంది, మెడికల్ ఎమర్జెన్సీలో ఒక్కొక్కసారి ఇన్సూరెన్స్ లో కవర్ కానీ ప్రాబ్లం కూడా వస్తుంది. మరి ఆ టైంలో ఏం చేస్తాం మనం? ఇప్పుడు ఈ రోజులో రోజుకు ఒక సాలరీడ్ ఎంప్లాయీ ఒక సంవత్సరాల తరబడి, కొన్ని సంవత్సరాల తరబడి పనిచేస్తున్నాడు, ఒక బిజినెస్ మరి సంవత్సరాల తరబడి పనిచేస్తున్నాడు అంటే ఆర్థికంగా బలహీనం అవుతున్నాడా, బలంగా తయారవుతున్నాడా? అది మనం అర్థం చేసుకోవాలి. డే బై డే మనం బలహీనం అయిపోతున్నాం. ఎందుకు? మన దగ్గర లిక్విడ్ అసెట్స్ లేవు. మన సేవ్ చేసేది అంతా కూడా నాన్ లిక్విడ్ అసెట్స్ లోకి వెళ్తుంది, మనకు అవసరానికి అందదు, అప్పుల పాలైపోతాం. ఇంకొకటి వెల్త్ క్రియేషన్ ఫార్ములాలో ఇంకొక మిస్టేక్ ఏంటంటే మీరు లో రిటర్న్ జనరేట్ చేసే అసెట్స్ ని ఉంచుకుంటున్నారు, హై రిటర్న్ జనరేట్ చేసే లిక్విడ్ అసెట్స్ ని సెల్ చేస్తున్నాడు ఎమర్జెన్సీలో. దానివల్ల కూడా మీ వెల్త్ డిస్టర్బ్ అయిపోతుంది. సో ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలి, నా ఎమర్జెన్సీస్ అనేది కంపల్సరీగా వస్తాయి. ఎమర్జెన్సీ ఇప్పుడు చాలా మంది ఎమర్జెన్సీ అంటే ఇన్సూరెన్స్ అని అనుకుంటారు.
ఇన్సూరెన్స్ లో ఫార్ములా ఉంటది. మీరు ఇన్కమ్ కి 20 times మీరు లైఫ్ ఇన్సూరెన్స్ కవరేజ్ తీసుకోవాలి. దానివల్ల మీకు ఏమైనా అయిపోతే ఆ 20 times అంటే 10 lakhs ప్యాకేజ్ ఉన్న వ్యక్తికి ఒక 2 crores కవరేజ్ అనేది ఉంటే వాళ్ళ ఫ్యామిలీ స్టాబుల్ గా ఉంటుంది ఒకవేళ ఏమైనా అయినా కూడా. కానీ ఫ్యామిలీ కార్పస్ గురించి ఎవరు మాట్లాడారు. ఫ్యామిలీ కార్పస్ అట్లీస్ట్ మీ ఇన్కమ్ కి 10 రెట్లు మీరు టార్గెట్ పెట్టుకోండి. ఈ రోజు మీ ఇన్కమ్ 10 లక్షలు 12 లక్షలు అయితే కనీసం 10 రెట్లు అంటే 1,20,00,000 రూపాయలు కనుక మ్యూచువల్ ఫండ్ లో పోర్ట్ఫోలియో మీరు క్రియేట్ చేయగలిగితే మీ ప్రతి అవసరానికి ఆదుకుంటుంది. మీరు ఎక్కడికి అప్పు కోసం వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇంకా లోన్ కల్చర్, క్రెడిట్ కార్డ్ కల్చర్ ఏది ఉండదు. మీరు ఎప్పుడు బంగారం తాకట్టు పెట్టాల్సిన అవసరం కూడా రాదు. హాయిగా ఉంటుంది. మనకి ఏంటంటే జర్నీ అంత ఈజీ అయిపోతుంది అనమాట. ఇప్పుడు చూడండి, లోన్లు అయితే వస్తాయి కదా అని చెప్పేసి అందరూ దీనంగా ఉంటారు. ఇప్పుడు లోన్ అయితే ప్రతిదానికి లోన్ అయితే వచ్చేస్తుంది. కానీ కొన్ని సందర్భాలు వస్తాయి. ఇప్పుడు మన బ్రదర్ కో సిస్టర్ కో ఎమర్జెన్సీ వచ్చింది. లోన్ తీసుకునేంత టైం ఉంటుందా మనకి? మన ఫ్యామిలీలో మెడికల్ ఎమర్జెన్సీ రాత్రికి రాత్రి వచ్చేసింది. ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి అప్రూవల్ లేట్ అయింది. హాస్పిటల్ కూడా అయితే ఆపడు కదా మన కోసం అని చెప్పేసి ఎమర్జెన్సీ ఆపరేషన్ తీసుకెళ్ళలేడు. మరి ఆ సందర్భంలో మనం ఏం చేస్తాం అంటే, మన దగ్గర పోర్ట్ఫోలియో ఉందనుకోండి, పక్క వాళ్ళని అడిగి తీసుకోగలుగుతాం. పోర్ట్ఫోలియో లేదు మన దగ్గర. ఇప్పుడు ల్యాండ్ అమ్మి వాళ్ళు అప్పు తీర్చాలంటే ఎవరైనా అప్పిస్తారా? ఎవరు కూడా అప్పు ఇవ్వరు. సో వెల్త్ క్రియేషన్ లో మనం ఏది హై రిటర్న్ ఇచ్చే అసెట్ క్లాస్ ఉంది అనేది మన పేపర్ మీద నోట్ చేసుకోండి. మీరు ఒక ఎక్సెల్ షీట్ తీసుకుంటారా, డైరీ తీసుకుంటారా, మీరు FD, రియల్ ఎస్టేట్, గోల్డ్, సిల్వర్ అండ్ ఈక్విటీ 4 కాలమ్స్ వేసేసి కింద ఒక 4-5 పాయింట్స్ నేను చెప్తాను, మీరు నోట్ చేసుకోండి బాగా. ఒకటి, అన్నిటికంటే ముఖ్యం లిక్విడిటీ. నాకు అవసరం ఉన్నప్పుడు ఇది నాది లిక్విడ్ క్యాష్ రూపంలోకి మారుతుందా. సెకండ్, రెగ్యులేషన్ ఉందా లేదా. నేను అసెట్ అయితే క్రియేట్ చేస్తున్నాను, రేపు పొద్దున దానిలో రెగ్యులేటర్ లేకపోతే ఏమవుతుంది, అది మళ్ళీ ప్రశ్నార్థకం అయిపోతుంది ఫ్యూచర్ లో విత్డ్రావల్. థర్డ్ థింగ్ ఏంటంటే డైవర్సిఫికేషన్. మరి డైవర్సిఫికేషన్ ఉందా? నేను రకరకాల రంగాల్లో నేను ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నాను, నేను ఇన్వెస్ట్ చేస్తున్నాను, బిజినెస్ చేస్తున్నాను, అది కూడా అర్థం చేసుకోండి. ఇప్పుడు చాలా మంది ఏమంటారంటే అసెట్, నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. 2% ఇంట్రెస్ట్ ఇచ్చే వాళ్ళు ఉంటారు కదా, అందరు ఏమనుకుంటారు, సార్ మీకు ఈక్విటీలో 15% రిటర్న్ వస్తుంది, బట్ మీరు 2% ఇంట్రెస్ట్ ఇస్తే బయట 24% వర్కౌట్ అవుతుందని చెప్తారు. అది ఒక బిజినెస్ అండి, మీరు అర్థం చేసుకోవాలి. అక్కడ మనం ఫిజికల్, ఇప్పుడు షేర్స్ లో ట్రేడింగ్ చేయడం కూడా ఒక బిజినెస్. మ్యూచువల్ ఫండ్ లో ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది ఇన్వెస్ట్మెంట్. మ్యూచువల్ ఫండ్ లో మనీ పెట్టడం అనేది ఇన్వెస్ట్మెంట్. ఎందుకంటే ఇక్కడ మీరు ఇన్వాల్వ్ అవ్వట్లేదు. ఇన్వాల్వ్ అయితే అది బిజినెస్ అవుతుంది, ఇన్వాల్వ్ కాకుండా అది మీకు ఇన్వెస్ట్మెంట్ అయిపోతుంది. సో దీనికి తేడా కూడా మనం తెలుసుకోవాలి. అది మనం చేసేది ఇన్వెస్ట్మెంట్ కాదనేది కూడా అన్ని కాలమ్స్ లో మీరు టిక్ చేసుకోండి. ఆ తర్వాత నెక్స్ట్ జనరేషన్స్ కి అది ట్రాన్స్ఫర్ చేయడానికి ఈజీగా ఉందా లేదా. ఇప్పుడు నేనైతే మరొక టార్గెట్ పెట్టుకున్నాను, మధ్యలో దాన్ని మెజర్ చేయగలుగుతాను. ఈ రోజు కరెంట్ నేను ఎక్కడి వరకు రీచ్ అయ్యాను, నా ₹1,00,00,000 టార్గెట్ మ్యూచువల్ ఫండ్ అనుకుంటే ఈ రోజు నేను ఎంతవరకు రీచ్ అయ్యాను. అయితే ఇదే టార్గెట్ మీరు గోల్డ్ లో పెట్టుకోండి, రీచ్ కాగలుగుతారా? కాలేరు కదా, దాన్ని చెక్ చేయలేరు. ఈ రోజు నా కరెంట్ రియల్ ఎస్టేట్ వర్త్ ఎంత అనేది మనం చెక్ చేయలేము. కానీ మ్యూచువల్ ఫండ్ లో, ఈక్విటీలో మీరు ఈ రోజు వర్త్ ఏందనేది చెక్ చేసుకోవచ్చు. అలాగే మీ యొక్క పోర్ట్ఫోలియో నెక్స్ట్ జనరేషన్, రేపు ఏదైనా మనకి ఏమైనా రిస్క్ అయింది అనుకోండి, ఇప్పుడు మనం ఏదైనా ల్యాండ్ కొనాలి, ఫర్ ఎగ్జాంపుల్ చాలా మంది కరీంనగర్, వరంగల్, డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్ నుంచి హైదరాబాద్ లాంటి సిటీలో మనం సెటిల్ అవుతున్నారు. వాళ్ళు ఒక ల్యాండ్ తీసుకోవాలంటే ఫస్ట్ ప్రియారిటీ ఏం చెక్ చేస్తారు సార్ అంటే, మనం అంటే ఇక్కడ అయితే డెవలప్మెంట్ స్కోప్ ఎంత ఉంది, డెవలప్మెంట్ స్కోప్ ఒకటి. సెకండ్, దానికన్నా ముందు ఇంకా అందరికి భయం ఉంటుంది, అంటే ఆ ల్యాండ్స్ ఎంత సేఫ్, ఎంత సేఫ్టీ, నేను ఎంత ఈజీగా అమ్మగలుగుతాను, నాకు దగ్గర ఉందా లేదా, ఏమైనా డబుల్ రిజిస్ట్రేషన్స్ ఏమైనా ఉన్నాయా. అయితే నేను హైదరాబాద్ లో అయినా కొనాలి, లేదా నా ఓన్ నేటివ్ ప్లేస్ లో అయినా కొనాలి. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే దీన్నే సేఫ్టీ అంటాం. మరి ఈ సేఫ్టీ డిఫరెంట్ అసెట్ క్లాసెస్ లో మీరు పెడతాను. ఇప్పుడు రీసెంట్ గా ఒక ఆయన ఇన్స్టాగ్రామ్ లో చూసాడు, 10,000 కనుక మీరు ఇన్వెస్ట్మెంట్ చేయగలిగితే 2,500 ETF లో చేయండి, 2,500 గోల్డ్ లో చేయండి. ఇట్లా డిఫరెంట్ చేస్తే నీకు ఒక వెల్త్ ఎంత క్రియేట్ చేయాలనే ఆలోచన గానీ నీ మైండ్ లో కూర్చోదు అసలు. ఒక్కటే అసెట్ క్లాస్ ఎంచుకోండి, అన్ని ఫీచర్స్ ఉండేలా. సో మొత్తానికి ఏ అసెట్ క్లాస్ ని ఎలా వాడితే, ఎలా వాడగలిగితే మరి సంపద సృష్టి చేయొచ్చు అనే దాని గురించి చాలా చక్కగా తెలియజేశారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ మధు గారు. థ్యాంక్ యూ సో మచ్ విష్ణు గారు.